ఈ ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ అన్నారు. నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పారు. సోమవారం ఉదయాదిత్య భవన్లో స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్తో కలిసి 2025-26 ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో భాగంగా 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సన్నధాన్యానికి, దొడ్డు ధాన్యానికి వేరువేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు. రైస్ మిల్లర్లు ముందుగానే బ్యాంకు గ్యారంటీలు సమర్పించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందే కొనుగోలు కేంద్రాలలో అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలన్నారు. లారీల సమస్య రాకుండా ముందే చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతుల నుండి ఎక్కడా కమిషన్లు తీసుకోవద్దని, ఒకవేళ అలాంటివి ఏమైనా తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ధాన్యానికి సంబంధించి నాణ్యతపై డివిజన్, మండలాల వారీగా కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. కాగా ఈ సంవత్సరం జిల్లాలో ఖరీఫ్లో 6,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందని అంచనా వేయడం జరిగిందని, ఇందులో 1,65,000 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, తక్కినది దొడ్డు ధాన్యం వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ ధాన్యానికి క్వింటాలుకు 2,389 రూపాయలు, సాధారణ రకానికి 2,369 రూపాయలు మరియు 500 రూపాయల బోనస్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్, పౌర సరఫరాల జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, డిఆర్టీఓ శేఖర్ రెడ్డి, డీసీఓ పత్యానాయక్, ఆర్టీఓ లావణ్య, ఏఈఓలు, ఐకేపీ ఇన్ఛార్జీలు, పీఏసీఎస్ ఇన్ఛార్జీలు, ఏపీఎంలు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, నల్గొండ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు నారాయణ, మిర్యాలగూడ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.